హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మళ్ళీ ఒక కొత్త టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చాను. అదేంటంటే ఏ ఇంటేక్లో రావాలి లాట్వియాకి, ఏ ఇంటేక్లో వస్తే బెనిఫిట్స్ జరుగుతాయి అనేది ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకైనా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏ ఇంటేక్ వస్తే మంచిది అంటే సెప్టెంబర్ ఇంటేక్, జనవరి ఇంటేక్ అని ఉంటుంది కదా. సెప్టెంబర్ ఇంటేక్ వస్తే అప్పుడప్పుడే వింటర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మీకు అప్పుడే సెప్టెంబర్ 15th లేదా 20 అలా వచ్చారు అంటే మీకు టీఆర్పీ కార్డ్, టెంపరరీ పర్మిట్, రెసిడెంట్ పర్మిట్ రావడానికి మీకు దగ్గర దగ్గరగా 45 డేస్ అయితే పడుతుంది. ఆ 45 డేస్లో అంటే అక్టోబర్ ఎండింగ్ కల్లా మీకు, అక్టోబర్ ఎండింగ్, నవంబర్ స్టార్టింగ్లో ఫస్ట్ వీక్ లోపల మీకు టీఆర్పీ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు మీరు పార్ట్ టైం జాబ్స్కి ఎత్తుకునేదానికి ఎలిజిబుల్. ఎందుకంటే ముందే పార్ట్ టైం జాబ్ ఎత్తుకునేదానికి ఉండదు. ఎందుకంటే పార్ట్ టైం టీఆర్పీ కార్డ్ లేకోకుండా ఎవరు పార్ట్ టైం జాబ్ ఇవ్వరు. ఎందుకంటే ఇది ఇల్లీగల్ ఇక్కడ. టీఆర్పీ కార్డ్ లేకోకుండా పార్ట్ టైం జాబ్ చేసుకుంటే రేపు రైడింగ్కి కానీ లేదా అంటే ఎవరైనా వచ్చారు అంటే చెకింగ్కి, నువ్వు ఏ షాప్లో అయితే చేస్తున్నావో, ఏదైతే వర్క్ చేస్తున్నావో వాళ్ళకి ఒక 3000 euros కానీ లేదా 10,000 euros కానీ ఫైన్ వేస్తారు. అంటే 10 లక్షలు కానీ 3 లక్షలు 4 లక్షలు కానీ అట్లా ఫైన్ వేస్తారు. ఆ ఫైన్ వేయించుకోవడం ఎందుకు అని చెప్పేసి ఎవరు టీఆర్పీ కార్డ్ లేకోకుండా జాబ్స్ అయితే ఎవరు రిస్క్ చేయరు. కాబట్టి 45 డేస్ 50 డేస్ దాకా మీకు జాబ్స్ అయితే రావు. కాబట్టి అప్పటికి వింటర్ స్టార్ట్ అయిపోతాయి. వింటర్ స్టార్ట్ అయింది అంటే జాబ్స్ ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే స్నో పడుతూ ఉంటుంది. ఏదైనా వెహికల్ వెళ్ళేదానికి కూడా ఉండదు. రోడ్లపైన అంతా స్నో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇంటేక్ ఏమో సెప్టెంబర్ ఇంటేకే, కానీ సెప్టెంబర్ ఇంటేక్ వచ్చేదానికి అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు జనవరి ఇంటేక్ వచ్చారు అంటే, జనవరి ఇంటేక్ అంటే ఫిబ్రవరి స్టార్టింగ్లో అయితే వస్తారు. ఫిబ్రవరి స్టార్టింగ్ అంటే మార్చి ఏప్రిల్ లోపల మీకు టీఆర్పీ కార్డు వచ్చేస్తుంది. ఏప్రిల్ నుంచి మీరు జాబ్ సర్చింగ్కి వెళ్ళారు అంటే పార్ట్ టైం సర్చింగ్కి, మీకు ఏప్రిల్లో జాబ్ వచ్చేస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత సమ్మర్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు మేలో జూన్లో అలాగా సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సమ్మర్ వెకేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇమిగ్రెంట్స్ ఉంటారు కదా, ఎవరైతే టూరిస్టులు, వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ విజిట్ చేసేసి వెళ్ళిపోయి చూసుకొని టూరిస్టులు వాళ్ళు వస్తారు. కాబట్టి బిజినెస్ అనేది సమ్మర్ సీజన్లో ఎక్కువ ఉంటుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ బిజినెస్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఎక్కువ మందిని హైర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఫిబ్రవరి ఇంటేక్ వచ్చారు అంటే మీకు అప్పుడు చాలా యూజ్ ఉంటుంది. పార్ట్ టైం జాబ్ ఈజీగా దొరుకుతుంది. ఒకవేళ సెప్టెంబర్లో వచ్చారు అంటే ఈ వింటర్కి నీకు జాబ్స్ ఉండవు. కాబట్టి నీ మెంటల్గా చాలా ప్రెజర్ ఫీల్ అయిపోతావు. ప్రతి నెల రెంట్ కట్టాలి. ఈజీగా 30,000 అయితే ఈజీగా వస్తుంది. యూటిలిటీ బిల్స్ వస్తాయి, రెంట్ వస్తుంది, ఫుడ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. జాబ్స్ చాలా కష్టం ఆ టైంలో. మీరు డెలివరీ జాబ్స్ చేయాలన్నా కూడా చాలా, అంటే ఫుల్ గ్లౌజులు, స్వెటర్లు అన్నీ వేసుకున్నా కూడా చేతులు చాలా సివరింగ్ వచ్చేస్తూ ఉంటాయి. చేయలేరు, చాలా కష్టం డెలివరీ చేయాలంటే. కార్లో అయితే డెలివరీ చేసుకోవచ్చు, కార్లో అయితే ఈజీగా అయిపోద్ది. కార్లో కూడా కొంచెం కష్టమే అని చెప్పుకోవచ్చు. సో మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే జనవరి ఇంటేక్లో కానీ ఫిబ్రవరి ఇంటేక్లో వస్తే చాలా బెస్ట్. అప్పుడు యూజ్ ఉంటుంది మీకు. సో మీరు రావాలంటే ఫిబ్రవరి ఇంటేక్ అయితే వచ్చేదానికి ట్రై చేయండి. మీకు ఈజీగా అయిపోతుంది, జాబ్స్ ఈజీగా దొరుకుతాయి, మీకు బాగుండొచ్చు ఇక్కడ. ఒకవేళ సెప్టెంబర్ ఇంటేక్ వస్తే చాలా ఇబ్బంది పడతారు, ముందుగానే చెప్తాను. పార్ట్ టైమ్స్ గురించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఈ వీడియోలో ఉంది, డిస్క్రిప్షన్లో వీడియోలో ఉంది. మీరు పర్సనల్గా అయినా మెసేజ్ చేయొచ్చు లేదా కామెంట్ సెక్షన్లో అయినా మెసేజ్ చేయొచ్చు. ఓకే, ఇది గైస్ ఇవాల్టి వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.